సో ఇది కలర్ వీల్ అన్నమాట. దిస్ ఇస్ కలర్ వీల్. అండ్ ఈ కలర్ వీల్ లో ఏంటి అంటే మనం కూల్ కలర్స్ అండ్ వామ్ కలర్స్ ఈజీగా టర్న్ అవుట్ చేయొచ్చు అనమాట. అండ్ దీని త్రూ మనం యాక్చువల్లీ కలర్ కాంబినేషన్స్ తీసుకోవచ్చు. అండ్ ఇది యాక్చువల్లీ బేస్ కలర్స్ అని చెప్పొచ్చు. సో చాలా మంది ఏంటంటే ఇవే కలర్స్ ఎగ్జాక్ట్లీ తీసుకోవాలంటే కాదు, వీ కెన్ గివ్ అ కాంబినేషన్స్ విత్ బ్లాక్ అండ్ వైట్ ఆల్సో, విచ్ గివ్స్ ద లైటర్ కలర్ అండ్ డార్కర్ కలర్ ఆఫ్ ఈచ్ షేడ్. ఓకే, ఐ హావ్ స్మాల్ డౌట్ అండి. ఇప్పుడు మనకి చెస్ లో పెడతారు కదా, స్టూడెంట్ అలా ప్రెజెంట్ చేశారు. అంతేనా? డస్ ఇట్ హ్యావ్ ఎనీ సిగ్నిఫికెన్స్? No, she has presented in that way. Oh, that's great. Okay. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ చాలా మందికి మోనోక్రోమాటిక్ కలర్స్ అంటే తెలియదు. సింగిల్ కలర్ తో మనం లైటర్ అండ్ డార్కర్ షేడ్స్ యూజ్ చేసి ఒక గార్మెంట్ క్రియేట్ చేయడం. వావ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఆర్ట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అవుట్పుట్ ఇంకెలా ఉంటుందో. డెఫినెట్లీ స్టూడెంట్స్ ఫ్యాషన్ షోలో ఇలాంటి కలర్ కాన్సెప్ట్స్ తీసుకొని గార్మెంట్స్ డిజైన్ చేస్తారు అనమాట. ఓ నైస్ నందిని గారు, థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయండి? సో అలా ట్రైడిక్ కలర్ కాంబినేషన్స్ అనమాట. సో దీస్ ఆర్ ట్రైడిక్ కలర్ కాంబినేషన్స్ వేర్ ఇన్ 3 కలర్స్ అగైన్ యూజ్ చేసి గార్మెంట్ డిజైన్ చేయడం. చాలా మంది 3 కలర్స్ అనగానే కంప్లీట్ గార్మెంట్ అనుకుంటారు. యూ కెన్ యాక్చువల్లీ గివ్ యాక్సరీస్ ఆల్సో, నెక్ పీస్ ఆల్సో విత్ ద 3rd కలర్. ఓకే, నేను కూడా అలానే అనుకున్నాను. గార్మెంట్ అని కాదు, ఈవెన్ హైలైట్ అవ్వడం అనమాట. లైక్ షూస్ త్రూ, యాక్సరీ బ్యాగ్ త్రూ, నెక్ పీస్ త్రూ, జ్యువెలరీ, ఎనీథింగ్ యూ కెన్ హైలైట్ ది 3rd కలర్. So it should not be the main color, but it can be the tertiary color, and the 3rd color can be the dominating color sometimes. Okay.